చందమామ కథ కప్పల పెళ్ళి. ప్రయతుడనే ఋషికి అయుతుడు నియుతుడు అని ఇద్దరు కొడుకులు. వాళ్ళు అగస్త్య మహామునికి ప్రియ శిష్యులు అయ్యి విద్యలన్నీ నేర్చారు. వాళ్ళంటే ఎక్కువ ప్రేమ అభిమానం ఉండటం చేత ఆ అన్నదమ్ములిద్దరికీ పెళ్ళిళ్ళు కూడా చేసి పంపుదామని తోచింది అగస్త్య మహర్షికి. తగ్గ పిల్లలు ఎక్కడున్నారా అని దివ్య దృష్టితో చూసేటప్పటికీ బ్రహ్మదేవుని వద్ద చక్కని చుక్కలిద్దరు కనపడ్డారు. అగస్త్యుడు తక్షణమే కమండలం పుచ్చుకొని బ్రహ్మదేవుడుండే సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మతో తను వచ్చిన పని చెప్పాడు. బ్రహ్మదేవుడు సంతోషంతో గాయత్రి సావిత్రి అనే ఆ పిల్లలిద్దరినీ అగస్త్యుల వారికి సమర్పించాడు. తను వచ్చిన పని ఇట్టే అయినందున ముని సంతోషించి ఆ పిల్లల్ని వెంటబెట్టుకొని తన ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి ప్రియ శిష్యులిద్దరినీ పిలిచి, అబ్బాయి అయూత, ఈ గాయత్రిని నువ్వు పెళ్లి చేసుకో, సావిత్రిని నీ తమ్ముడు వివాహం చేసుకుంటాడు అని అన్నాడు. చిన్నవాడు నియతుడు పెళ్ళంటే సంబరపడ్డాడు, కానీ అయుతుడు నాకు పెళ్ళి వద్దు పేరంటం వద్దు అనేశాడు. నేను సత్యలోకం దాకా వెళ్ళి పిల్లని తెస్తే పెళ్ళి వద్దామేమిట్రా అభాగ్యుడా అని కల్లెర చేశాడు అగస్త్య మహర్షి. కానీ అయుతుడు ఏమీ భయపడలేదు. గురువరా, పెళ్లి చేసుకుంటే సంసార భారం నెత్తిన పడుతుంది. ఆ జంజాటంలో కొట్టుకుంటూ ఉంటే ఇక మోక్షం సంపాదించడం ఎలా అని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు, అప్పుడే మోక్షం మాట ఎత్తుతున్నావే, పెళ్లి చేసుకోవడం మానేసినంత మాత్రాన మోక్షం వచ్చి పడుతుందనుకుంటున్నావా పిచ్చివాడా? చిన్నప్పుడు చదువుకోవాలి, చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకొని ధర్మంగా కాలక్షేపం చేస్తూ ఇంటికి వచ్చిన అతిథులను అభ్యాగతులను సత్కరించి పిల్లల్ని కని వంశాభివృద్ధిలోకి తెచ్చి పితృదేవతల రుణాన్ని తీర్చుకోవాలి. మోక్షం అనేది వానప్రస్థాశ్రమంలో తలపెట్టవలసిన మాట. బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం అయ్యాక ముసలితనం వచ్చినప్పుడు నువ్వు చెప్పిన సంసారపు జంజాటం అంతా వదిలించుకొని నువ్వు నీ భార్య అడవికి పోయి కృష్ణ రామ అనుకుంటూ మోక్షం కోసం ప్రయత్నిద్దురులే గాని ఇప్పుడు నేను చెప్పినట్లుగా పెళ్లి చేసుకో అని అన్నాడు. అయుతుడు ఈ బోధ చెవిన పెట్టలేదు. అయుతుడి మీద అగస్త్యుడికి కోపం వచ్చేసింది. కానీ కాస్త తమాయించాడు. తన మాట వినలేదు కనుక అయుతుడిని ఆశ్రమంలో నుంచి వెళ్ళగొట్టేశాడు. బ్రహ్మ వద్ద నుంచి తెచ్చిన ఇద్దరు కన్యలను నియతుడికి ఇచ్చి పెళ్లి చేసేశాడు. అయుతుడు గురువుగారి ఆశ్రమాన్ని విడిచి హిమవత్ పర్వతాలలోకి పోయి ఉగ్రమైన తపస్సు చేయసాగాడు. కొద్ది కాలంలోనే ఈ వార్త అన్ని లోకాలకు తెలిసిపోయింది. అందరికన్నా ముందు ఇంద్రుడికి తెలిసింది. ఎవరు గట్టి తపస్సు చేస్తున్నారన్నా ఇంద్రుడికి భయమే. ఏమంటే ఆ తపస్సు వల్ల వాళ్ళు దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని దేవేంద్ర పదవి కావాలని కోరుకుంటారేమోనని. అయుతుడి తపస్సు మాట విన్నప్పుడు కూడా ఇంద్రుడికి ఇదే భయం పట్టుకుంది. అందుచేత ఒక బ్రాహ్మణ వేషం వేసుకుని శిష్యుల వేషంతో కూడా తను ఇద్దరు దేవతల్ని వెంట పెట్టుకొని అయుతుని వద్దకు వచ్చాడు. తన వద్ద నుండే కామధేనువుని ఒక సామాన్యపు ఆవుగా మార్చి దానిని ఒక శిష్యుడి చేత తోలించుకొని వచ్చాడు. శిష్యులతో వచ్చిన ఆ మాయా బ్రాహ్మణుడికి ఆతిథ్యం ఇవ్వటానికి అయుతుడు పళ్ళు దుంపలు మొదలైనవన్నీ తెచ్చి శ్రమపడి స్వయంగా వడ్డించాడు. కపట బ్రాహ్మణుడు, ఏం నాయనా, నువ్వే అంత పని చేస్తున్నావు, నీ భార్య లేదా అని అడిగాడు. అయుతుడు, నేను పెళ్లి చేసుకోలేదు, తపస్సు చేసి త్వరగా మోక్షం సంపాదిద్దామని పెళ్లి మానేశాను అన్నాడు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు, అబ్బే, పొరపాటు చేశావు. పెళ్లి చేసుకొని సంసార సౌఖ్యాలు అనుభవించి ముసలివాడి అయ్యాక మోక్షం కోసం ప్రయత్నించాలి, కానీ ఇప్పుడేమిటి, ఇలా ఇబ్బంది పడక మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చాడు. మీకెందుకు నా గొడవ అంటూ నిరాకరించాడు అయుతుడు. ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. పోతూ పోతూ కామధేనువుని అక్కడే వదిలేసి, కామధేను, నువ్విక్కడనే ఉండి ఎలాగైనా వీడికి తగిన శాస్తి చేసిరా అని దానితో రహస్యంగా చెప్పి శిష్యులతో కూడా వెళ్ళిపోయాడు. మర్నాడు అయుతుడు సమిధల కోసం తిరుగుతూ ఉంటే అంబా అన్న అరుపు ఒకటి వినిపించింది. ఆ ధ్వని వచ్చిన చోటకు వెళ్ళి చూస్తే తొలినాడు ఆ ముసలి బ్రాహ్మణుని వెంట వచ్చిన ఆవే ఒక చోట పడిపోయి లేవలేకపోయింది.
అయ్యో అని జాలిపడి అయ్యుతుడు ఆ ఆవుకి పరిచర్య చేస్తూ వచ్చాడు. క్రమంగా అది కోలుకొని లేచి నడవసాగింది. దాని సంరక్షణతో సరిపోయేసరికి తపస్సుకి తీరుబడి లేకపోయింది అయుతుడికి. తపస్సు విఫలమై ఊరుకుంటే పర్వాలేకపోను, ఆ ఆవు మూలాన్ని గొప్ప ఉపద్రవమే వచ్చింది అయుతుడికి. అది కొన్నాళ్ళకి చూడుకుని ఒక కోడెదూడను కూడా వేసింది. అతను పెట్టిన మేత వల్ల, చేసిన సంరక్షణ వల్ల ఆ ఆవు దూడ కూడా కొద్ది కాలంలోనే కొవ్వెక్కి బలిసి చుట్టుపక్కల ఉన్న మునుల ఆశ్రమాలను ధ్వంసం చేయటం మొదలుపెట్టాయి. వాళ్ళంతా వచ్చి అయుతుడితో మొరపెట్టేవారు. అప్పుడు అయుతుడు బాగా ఆలోచించి ఆ ఆవుని దూడని ఎవ్వరూ లేని ఒక అడవిలోకి లాక్కుపోయాడు. ఉన్నట్టుండి ఆ ఆవు ఒక్క మాటుగా ముందుకు ఉరికి రంకె వేసింది. ఆ దూకుడులో పలుపు చేత పట్టుకున్న అయుతుడు ఒక పుట్ట మీదకు వెళ్ళి పడ్డాడు. దెబ్బలు తగిన అతడు పుట్ట మీద నుంచి లేచి వళ్ళు దులుపుకుంటూ ఉంటే పుట్టలో నుంచి ఎవరో మనిషి గొంతుకతో, ఎవడెవరా నువ్వు? నిశ్చింతగా తపస్సు చేసుకుంటున్న నా మీదకి కప్ప దూకినట్లు దూకితివే, నీవు కప్పవై పుట్టు అంటూ శపించాడు. అయుతుడు వణుకుతూ ఆ ధ్వని వచ్చిన పుట్టకేసి చూడగా అందులో ఒక ముని ఉన్నాడు. అయుతుడు ఆయన పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. ఆ ముని సంగతి అంతా గ్రహించి వానిపైన జాలి కలిగి ఇంద్రుడు చేసిన మోసమంతా అయుతుడికి విప్పి చెప్పాడు. అబ్బాయి, నా శాపానికి తిరుగులేదు కనుక నువ్వు కప్పవై పుట్టవలసిందే. అయితే నీకు మోక్షం సిద్ధించటం కోసమని పాండురంగ విఠల స్వామి సన్నిధిలో ఉండే కోనేటిలో నిన్ను కప్పగా పుట్టిస్తాను అన్నాడా ముని. ఆ ప్రకారం అయుతుడు ఆ కోనేటిలో కప్పగా పుట్టాడు. కామధేనువు ఇంద్రుని వద్దకు పోయి జరిగిన సంగతంతా చెప్పేటప్పటికీ మంచి శాస్తి అయిందిలే అని దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. కానీ ఇంద్రుడు అనుకున్నట్లుగా అయుతునికి శాస్తి కానే లేదు. ఏమంటే కప్ప అయి పుట్టిన తన్నితే బూరెల బుట్టలో పడ్డట్టు అయుతునకు కేవలము పాండురంగస్వామి సాన్నిధ్యమే దొరికింది. ఇలా ఉండగా ఒక రాజకుమార్తె చెలికత్తెలతో పాండురంగస్వామి దర్శనం కోసం అక్కడికి వచ్చింది. స్వామి పాదాల వద్ద ఉన్న ఆ కప్పను చూడగానే వాళ్ళు తాము వచ్చిన పని మరచి ఆ కప్పను పట్టుకోవాలని సరదా పడ్డారు. కప్ప ఆ చెలికత్తెలనందరినీ తప్పించుకొని పారిపోవాలనుకుంటూ ఎగురుతూ తన కోసం పొంచి ఉన్న రాజకుమార్తె చేతుల్లోకి వెళ్ళి చిక్కుకుంది. చూశారా, నే పట్టేశాను అంటూ రాజకుమార్తె చేతిలో కప్పను ఆడించటం మొదలెట్టింది. ఆ దగ్గరలోనే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండగా చిన్నతనం కొద్దీ ఆ కప్పను తీసుకెళ్ళి ఆయన మీద పడేసింది రాజకుమార్తె. ఆయన ఉలిక్కిపడి లేచి, ఓసి, ఒళ్ళు పొగరెక్కినట్టుందే నీకు, నాతోనే వేలాకోలాలా? కప్పను నా మీద వేశావు కనుక నీవు కప్పవై పుట్టి నీ చేతిలో ఉన్న ఈ కప్పనే పెళ్లాడతావు లెప్పో అని శపించాడు. ఇంకేముంది, మునిశాపం తిరగదు కదా. ఆ రాజకుమార్తె కప్పై పుట్టింది. కప్ప రూపంలో ఉన్న ఆయుతున్నే పెళ్లాడింది. ఆ కప్ప దంపతులకు ఒక కొడుకు కూడా పుట్టాడు. వాడు మానవుని రూపంలోనే ఉండి పాండురంగ భక్తుడయ్యాడు. ఆ కుర్రవాణి సుకృతం వల్ల పాండురంగన్ని కోరగా అతని తల్లిదండ్రులకు మామూలు రూపాలు వచ్చినాయి. స్వామి దయను పొంది అందరూ మోక్షానికి అర్హులైనారు. అయుతుని కోరిక నెరవేరింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 డిసెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.